మా నాన్న చనిపోయి నెల రోజులైంది. కానీ ఆయన ఇంకా నా ఇంట్లోనే నివసిస్తున్నారు. నా వయస్సు మెమ్మోని ఏళ్ళు. రిటైర్డ్ అయిన మా నాన్నలో మళ్ళీ పాత ఉత్సాహం వచ్చింది అనుకున్నాను. ఆయన అకస్మాత్తుగా చాలా చురుగ్గా మారి, ఇల్లు బాగు చేయడం, వంట చేయడం వంటివి మొదలుపెట్టారు. కానీ అప్పుడే నేను ఒక భయంకరమైన విషయాన్ని గమనించాను. మండుతున్న మధ్యాహ్నపు ఎండలో కూడా ఆయనకు నీడలేదు. ఆయన నన్ను తన మాటలతో నియంత్రించడం మొదలుపెట్టారు. నేను ఇంటి నుండి బయటకు వెళ్లకుండా ఉండడానికి అనారోగ్యంతో ఉన్నట్లు నటించేవారు. అలా నా సొంత ఇంట్లోనే నేను ఒక ఖైదీగా మారిపోయాను. ఒక రాత్రి నేను మెల్లగా బేస్మెంట్లోకి వెళ్లి, తవ్వివేసిన కొత్త మట్టిని తీయడం మొదలుపెట్టాను. అక్కడ నాకు ఆయన కనిపించారు. నా నిజమైన తండ్రి ఒక చిన్న గోతిలో కుళ్ళిపోతూ చనిపోయి ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో మెట్ల మీద ఒక శబ్దం వినిపించింది. నా తండ్రి చర్మాన్ని ధరించిన ఆ వికృత రూపం అక్కడ నిలబడి నవ్వుతోంది. అది తనను నాన్నగారి నీడ అని, నాపై నాన్నగారికి ఉన్న అమితమైన ప్రేమ మరియు నన్ను రక్షించాలనే కోరిక వల్ల ఈ ప్రపంచంలోకి వచ్చిందని చెప్పింది. నన్ను ఎప్పటికీ తన సంరక్షణలో ఉంచుకుంటానని అది అంది. ఇప్పుడు నేను నా అల్మారాలో దాక్కుని వణుకుతున్నాను. హాల్లో ఆ నిశ్శబ్దమైన అడుగుల చప్పుడు నాకు వినిపిస్తోంది. అది నా పేరు పిలుస్తోంది. ఆ పిలుపు సరిగ్గా మా నాన్న గొంతులాగే ఉంది.